నా మనుషులు నీ కూతుర్ని బూడిద చేస్తారు. మీరు మాట తప్పారు డాడీ. ఎప్పుడు నాతోనే ఉంటానని చెప్పి మీరిప్పుడు వెళ్ళిపోయారు డాడీ. గిరి 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 ఆగండి, వద్దమ్మా, వెళ్ళొద్దమ్మా అమ్మా. చూడండి, నా కూతురు బయలుదేరింది. నా కూతురు ఒంటి మీద ఏగ కూడా వాలకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. నా కూతురే లేకపోతే ఈ ఠాగూర్ లేడు. సార్, మా ప్రాణాలు అడ్డు పెట్టైనా అమ్మాయి గారిని కాపాడతాం సార్. సరే, కత్తులు, రివాల్వర్లు అన్నీ రెడీగా ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. ఉన్నాయి సార్. రెడీ, మూవ్, కమాన్. అమ్మా అలేఖ్య, కాస్త ఇడ్లీ తిని కొంచెం టీ తాగుదు గాని. వద్దన్నయ్య, ముందు నాన్నగారి ఆస్తికలను నదిలో కలపాలి. పోని కొంచెం నీళ్ళన్నా తాగమ్మా. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఎలా తట్టుకుంటున్నావో ఏమో. నీ కడుపులో బిడ్డ కోసమైనా తాగమ్మా. వద్దన్నయ్య, నాకేమీ తాగాలనిపించడం లేదు. వీడు తాతయ్య కార్యక్రమంలో పాల్గొంటున్నాడు కదా, వీడికి కూడా ఆకలి అనిపించట్లేదు. తాతయ్య కోసం ఏమాత్రం తట్టుకోలేడా? చెప్పరా. ఆటో నెంబర్ చెప్పండి సార్. AP 11Y 5603. రేయ్, అదిగోరా అలేఖ్య ఆటో, తొందరగా పోనీ. అలేఖ్య, ఈ దారిలో వెళ్తే నదికి చాలా తొందరగా చేరుకుంటాం. ఇలా వెళ్దామమ్మా. అలాగే అన్నయ్య. రేయ్, త్వరగా పోనీరా, ఆటో మిస్ అవ్వద్దు. రేయ్, బాస్ చెప్పినట్టు పని చాలా సింపుల్ గా జరిగిపోవాలి. అలాగే అన్న. అస్థికలు నదిలో కలిపే లోపు అలేఖ్య రక్తం ఆ నదిలో కలిసిపోవాలి.
పోనీ. ఆటో ఎడిపోయిందిరా. రే అదిగోరా, పోనీరా. అలెక్య, ముందు రోడ్డు బాగోలేదు, నడిచి వెళ్దామమ్మా. పర్వాలేదన్నయ్య. జాగ్రత్త. పద. వెళ్తున్నారు. రే మీరిద్దరు ఇటు వైపు వెళ్ళండి రా. రే మీరిద్దరు ఇటు వెళ్ళండి. ఇద్దరిని కలిపి ఒకేసారి లేపేయండి రా. మీరిద్దరు వాళ్ళని ఫాలో అవ్వండి రా. దొరకగానే చంపేయండి రా. అలాగే అన్నా. ప్రెగ్నెన్సీతో ఉంది. తనకేమీ తెలియకూడదు. తన వెనక ఇంత కుట్ర జరుగుతుందని తను ఏమాత్రం టెన్షన్ పడకూడదు. అర్థమైందా? అర్థమైంది సార్. వెళ్ళు.
చూసావా గిరి, అలేఖ్య వెనక ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో అందరినీ లేపేశావు. ఈ విషయాలేవి అలేఖ్యకి చెప్పొద్దు, తెలిస్తే చాలా టెన్షన్ పడుతుంది. నువ్వు వెళ్ళి అలేఖ్యతో దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయించు. వెళ్ళు. ఆ. అలేఖ్య, అన్నయ్య పద పదమ్మా. రండమ్మా, మీకోసం ఎదురు చూస్తున్నాను. అలేఖ్య, అలా కూర్చోమ్మా. ఇలా కూర్చో అమ్మా. ఓం నారాయణాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృదయకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఉత్తిష్ఠతఫలవిశాచాః ఏతే భూభారకాః ఏతేషాం అవరోధేనాం బ్రహ్మసమారభే. ఓం భోః పసుపు పూజ చేస్తూ ఉండమ్మా. నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యవహతోదైషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహభ్యామదతే నమః యాదయుషస్య పదమాసివం బభూవతే జనుః. నమస్కారం చేసుకోమ్మా. యాదయుషస్య పదమాసివం బభూవతే జనుః శివాసరభ్యాజాతపతయా నోరుద్రమృళయ యాతే రుద్రశివాతనోరఘోరా పాపకాసనే దయానస్తన వాసంతమయాగ్రి. ఈ పవిత్రం పెట్టుకోమ్మా. యామిషం పిండాలు కలుపుతూ ఉండమ్మా. శివాంగిరి ధృతాంగరోమాయుగం తే పురుషం జగతో శివేన వచదాత్వాగిరిచాత్యావదామసి భారతర్పమిత్యగదయక్ష్మగం సుమనానతతో అధ్యమోచతధి భక్తాం ప్రథమో దేవ్యోభిజగో అహేగుశ్చ సర్వాంత్యం భయం సర్వాస్తయాతు ధాన్యః అసోయస్నాం పూజ చేస్తూ ఉండమ్మా. ఈ కుంకుమ కూడా పూజ చేస్తూ ఉండమ్మా. ఈ నువ్వులతో తర్పణాలు వదులుతూ ఉండమ్మా. శివం బభూవతే జనుః శివాసరభ్యాయాతమతయా నోరుద్రమృళయా యాతే రుద్రశివాతనోరఘోరాపాపకాసినీ. ఈ పిండాలు ఇవి తీసుకుని వెళ్ళి నదిలో కలుపుతాను రండమ్మా. యాదయుషస్య పదమాసివం బభూవతే జనుః శివాసరభ్యాయాతమతయా నోరుద్రమృళయా యాదయుషస్య పదమాసివసరభ్యాయాతమతయా నోరుద్రమృళయా. పిండాలు నీళ్ళలో కలపమ్మా. యాతే రుద్రశివాతనోరఘోరాపాపకాసినీ దయానస్తన వాసంతమయాగిరి అభిజాతసేహి యామిషం గిరిసం సహస్రే పరికర్తనే శివాంగిరి ప్రదాంతరోమాహిగం శ్రీ పురజగతో శివేన వజదాత్వాగిరిచాత్యావదామసి ధానస్తర్వామిత్యగద ఎక్స్పగం సమనాహసతో అధ్యవోచత శివక్తాం ప్రథమో దేవ్యో విజగో హేగుస్య సత్తా. ఆ హస్తగలు కూడా నీళ్ళలో కలపమ్మా. ఏడవకమ్మా, నదిలో కలపమ్మా.
చాలా బాధేస్తుందన్నయ్య. ఈ 10 రోజులు ఏ రూపంలోనైనా డాడీ నా దగ్గర ఉన్నారనుకున్నాను. ఇప్పుడు ఇది కూడా కలపాలంటే తప్పదమ్మా, కలుపు. అన్నయ్య, డాడీ మనకి శాశ్వతంగా దూరం అయిపోతున్నారు అన్నయ్య. శాశ్వతంగా దూరం అయిపోతున్నారు. అమ్మా అలేఖ్య, ఈ నదిమ తల్లి మీ నాన్నగారిని తనలో కలిపేసుకుంది. ఇప్పుడు నీ కన్నీళ్లను కూడా తనలో కలిపేసుకుంది. బాధను దిగమింగుకో అమ్మా, ఊరుకోమ్మా. వెళ్దాం పద.
ఆసనాలు వేస్తున్నావా? శవాసనాన్ని శాశ్వతంగా వెయ్యాలనుకుంటున్నావా? అలేఖ్య జోలికి వస్తే నువ్వు బ్రతకవని ఆల్రెడీ నీకు చెప్పాను. ఏం మాట్లాడుతున్నావు ఠాగూర్? ఈ రోజు నా కూతుర్ని చంపడానికి పెద్ద కుట్ర పన్నావు. కానీ ఈ ఠాగూరుండగా అలేఖ్యకేమీ జరగదని నిరూపించాను. ఇప్పుడు ఇక్కడికి నేనెందుకు వచ్చానో తెలుసా? నువ్వు చేసిన పనికి ఈ ఠాగూర్ నీకు శిక్ష వేస్తున్నాడు. అది మరణ శిక్ష. ఈ జైల్లోనే నీకు మరణ శిక్ష. ఎవరు ఏ రూపంలో చంపుతారో నీకు తెలియదు. చూడు ఠాగూర్, అలేఖ్య మీద హత్యా ప్రయత్నం జరిగిందని నువ్వు చెబుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను చెయ్యబోయేది చెప్పడానికి భయపడను, చేశాక కూడా చెప్పడానికి భయపడను. అలేఖ్యని ఈ రోజు చంపడానికి నేనైతే ప్రయత్నించలేదు. నీ శత్రువులు ఎవరు చేశారో నాకు తెలియదు. చూడు అరుంధతి, అలేఖ్య చచ్చిపోతుందని లెక్కలు వేసి బ్రతికిపోయిందని తెలిసేసరికి ఇప్పుడు నువ్విలా ప్లేటు ఫిరాయిస్తున్నావు. నువ్వే చేశావని తెలుసు. ఈ ఠాగూర్ ఒక్కసారే వార్నింగ్ ఇస్తాడు. వినకపోతే మాత్రం వాళ్ళ రక్తం కళ్ళ చూస్తాడు. నేను నీకో సలహా ఇవ్వనా? ఏదైనా తాడు తీసుకొని ఈ జైల్లోని ఊరేసుకొని చచ్చిపో. ఎందుకంటే ఆల్రెడీ నా మనుషులు ఖైదీల రూపంలో ఈ జైల్లోకి ఎంటర్ అయిపోయారు. నిన్ను ఎంత భయంకరంగా చంపుతారంటే చావంటే ఇలా ఉంటుందా అని చచ్చే వరకు నీకు నరక యాతన చూపి చంపుతారు. అందుకే తొందరగా ఏదైనా సూసైడ్ చేసుకొని చేస్తే తక్కువ బాధతో చేస్తావు. చూడు ఠాగూర్, నేను ఏదైనా చెప్పి చేయడానికి భయపడ్డాని ఇందాకే చెప్పాను. కానీ నువ్వు నమ్మటం లేదు. నేను అలేఖ్యని చంపడానికి ఎవరిని పెట్టలేదు. ప్రస్తుతం నీ కూతురు రోడ్డు మీద పేదరికంతో బతుకుతూ ప్రతిరోజు నరక యాతన అనుభవిస్తుందని తెలుసుకొని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను. రోజూ చచ్చి బ్రతుకుతున్న అలేఖ్యని ఒక్కసారి ఎందుకు చంపాలనుకుంటాను? నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. ఇది నిజం. ఠాగూర్, నువ్వు అరుంధతి మాట్లాడుకున్నదంతా నేను విన్నాను. ఇందులో అరుంధతి పాత్ర లేదనిపిస్తోంది. వేరే ఎవరో చేశారనిపిస్తోంది. మనం తొందరపడి అరుంధతిని చంపడం ఎందుకు? కొన్నాళ్ళు ఆగుదాం, అదెవరో తెలుసుకుందాం. అంతేనంటావా? ఆల్రెడీ మన మనుషులిద్దరూ ఖైదీల రూపంలో ఇక్కడే ఉన్నారు. అరుంధతిని చంపొద్దని వాళ్ళకి చెప్తాను.
కానీ హుస్సేన్, మన శత్రువులలో అలేఖ్య మీద ఇలా చేయడానికి ఎవరు ప్రయత్నించుంటారు? తెలుసుకుందాం ఠాగూర్. ఒకవేళ రేపెప్పుడో అరుంధతి ఇలా చేయించిందని కన్ఫర్మ్ అయితే మాత్రం అరుంధతిని లేపేద్దాం. అంతవరకు అరుంధతి చావుని పెండింగ్లో పెడదాం. ఒరే విజయ్, ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. ఎవరో అలేఖ్యని చంపడానికి ప్రయత్నించారంట. అంటే అలేఖ్యకి ఠాగూర్కి మనమే కాక చాలా మంది శత్రువులున్నారన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ విజయ్, అసలు అలేఖ్యని చంపాలని ప్రయత్నించిందెవరు? అదే అర్థం కావటం లేదు మేడం. గ్యారంటీగా ఎవరో కానీ మనకి కావలసిన వాళ్లే అయ్యుంటారు. మేడం, మిమ్మల్ని ఏదో చేయడానికి ఆ ఠాగూర్ కొందరు ఖైదీలు పెట్టాడేమోనని నాకు అనుమానంగా ఉంది మేడం. ఏడ్చాడు. వాడు నన్ను ఏదైనా చేయడానికి 2 ఖైదీలని పంపించుంటాడు. కానీ ఇక్కడున్న మిగతా ఖైదీలంతా నన్ను కాపాడటానికే ఉన్నారని వాడికి తెలియదు. అది పక్కన పెట్టు. మనకి తెలియకుండా అలేఖ్యని చంపడానికి ప్రయత్నిస్తున్న ఆ శ్రేయోభిలాషి ఎవరో మనం కనుక్కోవాలి. అయ్యో, పాలల్లో టాబ్లెట్ కలపడం మర్చిపోయాను. ఒక్క నిమిషం బాబు గారు. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? నీకేం కావాలో చెప్పరా? చూసావా ఠాగూర్, నా కూతుర్ని జైల్లో పెట్టించిన నీ కూతురి మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటున్నానో చూసావా? పిచ్చెక్కిపోతుంది కదూ. బాంబు పెట్టానని చెప్పి అర్ధరాత్రి అలేఖ్య దగ్గరికి వెళ్ళేలా చేశాను. నది దగ్గర నీ కూతుర్ని చంపడానికి మనుషుల్ని పెట్టి నిన్ను చాలా కంగారు పెట్టించాను. ఠాగూర్, నిన్ను వదలను, అలేఖ్యని వదలను, ఐశ్వర్యని వదలను, అందర్నీ చంపేస్తాను. నా కూతురు కోసం మిమ్మల్ని అందర్నీ చంపేస్తాను. పాలేవేంటి? ఎవరు తాగుంటారు?
ఏదో పిల్లి పాలు మొత్తం తాగేసింది. అయ్యో, వెనకాల డోరు తీస్తుందేంటి? ఎవరైనా దొంగలొస్తే? అసలే అయ్యగారు కదలలేరు. పిచ్చి వెధవ, కదలలేకపోవటం కాదరా, కథకలి డాన్స్ చేయగలను ఇప్పుడు. ఒరే వెధవ, నేను బయటికి వెళ్ళొచ్చేది ఆ దారిలోనేరా, దానికి తాళం వేసావంటరా వెర్రి వెధవ. ఉండండి బాబు, వేరే పాలు తీసుకొస్తాను. ఈడియట్, బెడ్రూమ్ వెనక డోర్కి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు బయటికి మెయిన్ డోర్ నుంచి వెళ్ళలేను. ఎలా వెళ్ళాలి? నేను మామూలు మనిషినయ్యానని ఎవ్వరికీ తెలియకూడదు. ఇలాగే ఉంటూ ఠాగూర్ని, అలేఖ్యని, ఐశ్వర్యని చంపేయాలి. వాళ్ళని ఎవరు చంపారో తెలియకుండా చంపేయాలి. ఈ ఇంటి పని వాళ్ళకు కూడా నేను దొరకకూడదు. నేను ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళాలి? వెధవ, కనీసం సెల్లైనా ఉంచాడు. సంతోషం. హలో సార్, ఎవరు మీరు? ఏరా, ఈ ఇంటి యజమాన్ని పట్టుకొని ఎవరని అడుగుతావా? ఒళ్ళు ఎలా ఉంది? మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు కదా సార్. మీ మేడం గారి ముద్దుల మొగుణ్ణిరా. రై, ఇట్రా. ఎందుకు కొట్టారు సార్? సార్, మేడం గారికి ముద్దుల మొగుడంట. ఇలారా, గోడ మీద మరకలేంట్రా? ఎంత నా పెళ్ళం పట్టించుకోకపోతే మాత్రం ఇల్లు ఎలా ఉంచుకోవాలో తెలీదా? ఆ మరకలు దుడిచేయి. అలాగే సార్. రాయ్ సార్, మీ మేడం గారెక్కడ? పైన ఉన్నారు సార్. ఆహా. సార్, ఒక్క నిమిషం సార్. ఒక్క అనుష గారు తప్ప ఆవిడ పర్మిషన్ లేకుండా ఎవరు పైకి వెళ్ళడానికి వీల్లేదు సార్. మా ఉద్యోగాలు పోతాయి. అరే, నేను మీ మేడం గారి మొగుడినని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఆవిడ కిందకు వస్తారు. ఆవిడ చెప్పాక ఏదైనా నమ్ముతాం, ఏదైనా చేస్తాం సార్. అసలు ఆవిడ ఏం చేస్తుంది పైన? పెళ్ళాంలో ఇంత గ్లామర్ ఉందనుకుంటే దేని వెనుకో ఎందుకు తిరుగుతాను? స్వర్గలోకం నుంచి దిగి వచ్చిన దేవతలా ఉంది.
ఐశ్వర్య, నువ్వు నన్ను చాలా మోసం చేశావు. సాధారణంగా భర్త ఆస్తి భార్యకెప్పుడొస్తుంది?